ఏపీఐలో ఏదైతే బల్క్లో మెసేజ్ చేస్తుంటారో సో దానికి వచ్చేసి ఏదైతే మెటా ఛార్జ్ చేస్తుంది కదా మెసేజ్ టెంప్లెట్. సో టెంప్లెట్ ఛార్జ్ డెబిట్ అవ్వడానికి మీరు ఏం చేయాలి అంటే కార్డ్ యాడ్ చేసుకోవాలి. సో కార్డ్ ఎలా యాడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి న్యూ ట్యాబ్లో facebook.com అని సెర్చ్ చేసి ఫస్ట్ ఫేస్బుక్ లాగిన్ చేసుకోండి. దెన్ దాని తర్వాత పక్క ట్యాబ్లో business.facebook.com అని సెర్చ్ చేయండి. అండ్ ఇక్కడ ఏదైతే మీ బిజినెస్ పోర్ట్ఫోలియో ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోండి. సో ఆల్రెడీ ఇక్కడ ఒక బిజినెస్ పోర్ట్ఫోలియో ఉంది. సో నేను అది సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక రైట్ సైడ్లో బిజినెస్ సెట్టింగ్ ఐకాన్ ఉంటుంది. ఆ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్నాక ఇలా మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వాట్సాప్ అకౌంట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్నాక ఏదైతే వాట్సాప్ నెంబర్ ఉందో ఆ నెంబర్ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ నెంబర్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే వాట్సాప్ మేనేజర్ అని క్లిక్ చేయండి. సో అదే నెంబరా కాదా చెక్ చేయండి. సో ఇక్కడైతే నెంబర్ లేదు. సో మీ నెంబర్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఆప్కా కార్డ్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ చూడండి ఈ నెంబర్ కనెక్ట్ అయ్యి ఉంది. సో ఇలా చెక్ చేసుకొని మీరు ఏం చేయండి అని అంటే ఇప్పుడు లాస్ట్ ఇది. సో ఆల్రెడీ నా కార్డ్ యాడ్ అయి ఉంది. ఇలా కార్డ్ యాడ్ అయితే ఇలా చూపిస్తుంది. సో మీరు ఇన్ కేస్ కార్డ్ యాడ్ చేసుకోవాలి అని అంటే మీకైతే పెండింగ్ అని చూపిస్తుంది కార్డ్ యాడ్ లేదు కాబట్టి. సో ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు పేమెంట్ సెట్టింగ్స్ అని క్లిక్ చేయండి. సో పేమెంట్ సెట్టింగ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇలా వస్తుంది. బిజినెస్ ఇన్ఫో ఏం లేదు అండ్ పేమెంట్ మెథడ్. సో ఫస్ట్ పేమెంట్ మెథడ్ యాడ్ చేసే ముందు బిజినెస్ డీటెయిల్స్లో ఎడిట్ క్లిక్ చేసి సో మీ కరెన్సీ, బిజినెస్ నేమ్, అడ్రస్, సిటీ, రీజన్, పిన్ కోడ్ అండ్ జిఎస్టీ నెంబర్ దెన్ టిక్ మార్క్ చేసి ఎస్ అని కొట్టండి. ఇన్ కేస్ జిఎస్టీ నెంబర్ లేకపోతే ఒక లూప్హోల్ ఏముంది అని అంటే స్టేట్ వైజ్ జిఎస్టీ స్టార్టింగ్ నెంబర్ అండ్ మీ పాన్ కార్డ్ అండ్ లాస్ట్లో 3 డిజిట్స్ యాడ్ చేసి సేవ్ చేయండి. సో ఇది అయిపోయాక యాడ్ పేమెంట్ మెథడ్లో మీకు మాస్టర్ కార్డ్ ఆర్ వీసా అడుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేశాక సో ఇది వీసా ఆర్ మాస్టర్ కార్డ్ ఇది సెలెక్ట్ చేసి నెక్స్ట్ కొట్టి కార్డ్ డీటెయిల్స్ యాడ్ చేసేసేయండి. ఓటీపీ వస్తుంది. దెన్ కార్డ్ యాడ్ అయిపోతుంది. వన్స్ ఈ కార్డ్ యాడ్ అయిపోయాక మీరు మార్కెటింగ్ మెసేజ్ సెండ్ చేసుకోవచ్చు. సో సెండ్ చేస్తున్నప్పుడు బిల్లింగ్ ఏదైతుందో ఇక్కడ వస్తుంది. సో ఇక్కడికి వెళ్ళి మీరు బిల్ చెక్ చేసుకొని ఇక్కడ పే నౌ అని ఆప్షన్ వస్తుంది. సో పే నౌ అని క్లిక్ చేస్తే ఆ డెబిట్ కార్డ్ ఏదైతే యాడ్ చేసామో అక్కడికి వెళ్ళి డైరెక్ట్ అవుతుంది. సో ఇన్ కేస్ దీని రిలేటెడ్ పేమెంట్ మెథడ్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ ఉంటే మా టీమ్కి కాంటాక్ట్ అవ్వండి. దే విల్ హెల్ప్ యూ అవుట్. థ్యాంక్ యూ.